నేను ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో లోకల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి క్లారిటీగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణకు సంబంధించి 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేశారు. దానికి సంబంధించి కూడా క్లారిటీగా తెలియపరుస్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, మొదటిగా మనకి ఎన్ఎంసి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి నోటీస్ అయితే జారీ చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి గవర్నమెంట్ స్పందించారు. అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్పందించారు. దానికి సంబంధించి రాష్ట్రంలో 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలలలో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈని ఆదేశించింది. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా వర్చువల్ గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కళాశాలలో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3 ఏళ్లలో అన్ని వసతులు సమకూర్చాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు వివరాలు ఇస్తే కేంద్ర మంత్రి నడ్డాను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్ గా నేర్పించాలి. జపాన్ లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉంది. ప్రతి నెల 3వ వారంలో వైద్య విద్యా శాఖలపై సమీక్ష ఉండాలని సీఎం నిర్దేశం చేశారు. అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సో ఇవన్నీ మనకు సంబంధించింది కాదు. సో ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాని గురించి కూడా క్లారిటీగా తెలియపరుస్తాను. ఆ కమిటీ ఏంటి, దాని రిపోర్ట్స్ ఎప్పటిలోపు ఇవ్వాలని చెప్పి కూడా క్లారిటీగా తెలియపరుస్తాను. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి, అంటే ఎంసీఎంసీ కింద ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ ఏంటంటే, ఈ కమిటీలో ఉన్న అధికారులు ప్రతి మెడికల్ కాలేజీకి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేస్తారు. 34 ప్రభుత్వ వైద్య కళాశాలలకి వెళ్తారు. అండ్ ఈ కమిటీ వాళ్ళు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా, సరిపడా టీచింగ్ సిబ్బంది ఉన్నారా, సరిపడా ఇతరులు అంటే వేరే వేరే వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి క్లారిటీగా చూస్తారు. అలాగే హాస్పిటల్ ఆపరేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ మెడికల్ కాలేజ్ కి సంబంధించిన హాస్పిటల్ ఏ విధంగా ఉంది, ఆ వాటికి సంబంధించి ఎట్లా ఉన్నారు, డాక్టర్స్ అందరూ ఉన్నారా ఎక్కువ మంది, వీటన్నిటి గురించి కూడా చూస్తారు. అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా చూస్తారు. అండ్ దాన్ని బట్టి తద్వారా ఇవన్నీ చూసిన తర్వాత ఒక డీటెయిల్ రిపోర్ట్ ని గవర్నమెంట్ కి పంపిస్తారని చెప్పి కూడా క్లారిటీగా తెలియపరచారు. జూన్ అంటే ఈ నెల 30 లోపు, అంటే ఎల్లుండి లోపు ఒక రిపోర్ట్ అనేది పంపిస్తారని చెప్పి క్లారిటీగా తెలియపరిచారు. ఇది ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ ఎన్ఎంసి వాళ్ళు 26 మెడికల్ కాలేజెస్ కి షోకేస్ నోటీస్ జారీ చేశారు. 34 ప్రభుత్వ కాలేజీల్లో. సో ఇది ఈ న్యూస్ ఆర్టికల్ కి ఉన్న ఇంపార్టెన్స్. అదేవిధంగా ఒక న్యూస్ చూసుకుంటే, ఇది ఇది యాక్చువల్లీ నిన్న వచ్చిన న్యూస్. ఇది ది హిందూలో వచ్చింది న్యూస్ అనేది. సో ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటి అని అంటే, తెలంగాణ మెడికల్ కాలేజ్ ఎక్స్పాన్షన్ బుల్ టు హీల్ లెఫ్ట్ టు రాట్. చాలా ఆశ్చర్యంగా, చాలా బాధగా అనిపించింది. తెలంగాణ ఒక ప్రభుత్వ కళాశాల కట్టారు. అది వైద్యులను తయారు చేయడానికి, అదేవిధంగా పేషెంట్ రోగాల్ని తీర్చడానికి కట్టారు. కానీ లెఫ్ట్ టు రాట్ అని చెప్పి ఆ, ఒక ఆర్టికల్ ప్రచురించారు. దీనికి సంబంధించి చూసుకుంటే, ఫ్రమ్ షట్టర్డ్ డ్యూటీ రూమ్స్ అండ్ అన్సేఫ్ హాస్టల్స్ టు స్ప్రాలింగ్ అన్ఓపెన్ హాస్పిటల్స్, Telangana's bold push to set up government medical college in every district has resulted in an overstretched, understaffed system. సో స్టాఫ్ అనే వాళ్ళు తక్కువ మంది అయిపోయారని చెప్పి కూడా క్లారిటీగా తెలియపరిచారు. సరిపడా స్టాఫ్ లేరని చెప్పి తెలియపరుస్తున్నారు. స్టూడెంట్స్ ఆర్ లెఫ్ట్ టు టీచ్ దెమ్సెల్స్, డాక్టర్స్ గో అన్పెయిడ్ అండ్ ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంది అని చెప్పి టీచర్స్ తక్కువ మంది ఉన్నారు. డాక్టర్స్ కి సరిగా జీతాలు ఇవ్వట్లేదు అన్నట్లుగా కూడా తెలియపరిచారు. మరి అంతవరకు నిజమో కాదు మనకు తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు మనకి ఫీల్డ్ లో తెలియదు. సో వీళ్ళు ప్రచురించిన ఆర్టికల్ అయితే ఈ విధంగా ఉంది. సిద్ధార్థ్ కుమార్ సింగ్ exposes a public health care vision mired in delays, neglect and widening gap between the promise and practice. చాలా బాధాకరమైన ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు.
తర్వాత చూసుకుంటే ఒకసారి ఆన్ ద అదర్వైజ్, ఒక నిమిషం. On the otherwise quiet stretch of road number 4 in Telangana Siddipet district, about 100 kilometers away from north of Hyderabad, one building stands out, not for its design, but for the activity it draws. Rickshaws, hatchbacks, private cars, and ambulances are parked in a haphazard line along the narrow tar road. While a little room for four-wheeler inside, four-wheeler కి చాలా చిన్న రూమ్ అన్నట్లు తెలియపరిచారు. The road outside becomes a makeshift parking lot for those who visiting the Government General Hospital, Siddipet. స్టెప్ ద పాస్ట్ ఎంట్రన్స్ రెక్టాంగులర్ లాబీ. సో వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా సిద్దిపేటకి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల వాటి గురించి క్లారిటీ తెలియపరిచారు. దాంట్లో స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు ఇట్లాగా తెలియపరిచారు. సో దీనికి సంబంధించి డెఫినెట్ గా గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుంటుంది. స్టాఫ్ రిక్రూట్ చేస్తారు అనుకుంటున్నాను. మాక్సిమం స్టాఫ్ రిక్రూట్ చేస్తారు. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మాక్సిమం ఎటువంటి 90% ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బల్క్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ కి ఒకసారి నోటీస్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కూడా స్పందించింది. గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియపరిచింది. కాబట్టి దీని గురించి ఎటువంటి ఇబ్బంది విద్యార్థులకు ఉండే అవకాశం విద్యార్థులకి ఉండదని భావిస్తున్నాను. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాను. గవర్నమెంట్ కూడా తక్షణ చర్యలు ఆదేశించి ఫ్యాకల్టీ పెంచి, సో ప్రిలిమినరీగా ఇంకా డెవలప్మెంట్ ఏమైనా చేయాలంటే టెంపరీ అంటే ఈ అకాడమిక్ ఈ కౌన్సిలింగ్ అయ్యే లోపు ఇంకా డెవలప్మెంట్స్ ఏమైనా చేయాలంటే దానికి సంబంధించి తక్షణమే చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాక్సిమం గవర్నమెంట్ స్పందించుకుంటే అసలు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆ కాలేజ్ సంబంధించి అదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. మనం జస్ట్ కౌన్సిలింగ్ గురించి వాటి గురించి చూసుకుంటే సరిపోతుంది ఇంకా. సో ఇక కట్ ఆఫ్స్ ఏ విధంగా అని చెప్పి చాలా మంది వీడియో అందుకే చూసారు, కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి దానికి సంబంధించి వెళ్ళిపోతే, సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది కేటగిరీ వైజ్ అని చెప్పి చాలా మంది చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇది ఓయూ రీజన్ అండి. ఓయూ ఓయూ పరిధిలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చెప్పి చూసుకుంటే ఒకసారి ఓసీ విద్యార్థులకి అరౌండ్ 405 నుంచి 410 మార్కుల దాకా ఉండే అవకాశం ఉంటుంది. నేను అనుకోవటం ఎందుకంటే ఇంత ఎక్కువ మార్క్స్ ఇచ్చానంటే మనకి ఇంకా ఒక స్టేట్ మెరిట్ లిస్ట్ రాలేదు. స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చి ఒక క్లారిటీ వస్తుంది. రాలేదు కాబట్టి నేను ఇచ్చాను. నేను అనుకోవటం ఇంకా 405, 404 ఈ రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఏమైనప్పటికీ మనం కొద్దిగా అప్పర్ సైడ్ లోనే అప్పర్ హ్యాండ్ లోనే ఉండాలి కాబట్టి 405 to 410 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాను. ఉండవచ్చు. బీసీఏ కేటగిరీకి సంబంధించి అరౌండ్ 340 నుంచి 342 మార్కుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. బి కేటగిరీ నుంచి చూసుకుంటే 390 నుంచి 394 మార్కులు ఉండే అవకాశం ఉంటుంది. బీసీసీ కేటగిరీ చూసుకుంటే 347 నుంచి 350 మార్కులు ఉండే అవకాశం ఉంటుంది. బీసీడీ కేటగిరీ చూసుకుంటే 400 నుంచి 402 మార్కులు ఉండే అవకాశం ఉంది. బీసీఈ కేటగిరీ చూసుకుంటే 390 నుంచి 395 మార్కుల వరకు ఉండే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీ చూసుకుంటే అరౌండ్ 389 నుంచి 392 మార్క్స్ వరకు ఉండే అవకాశం ఉంది. ఎస్సీ కేటగిరీ సంబంధించి చూసుకుంటే 351 నుంచి 355 మార్కుల వరకు ఉండే అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 359 నుంచి 363 మార్కుల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాను. అంతా కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫే. మనకి డీటెయిల్డ్ గా కట్ ఆఫ్ గురించి ఒక ప్రిలిమినరీ ఐడియా, సరిగ్గా క్లారిటీ ఐడియా ఎప్పుడు వస్తుందంటే స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఒక మ్యాక్సిమం ఐడియా వస్తుంది. అక్కడ ఒకటి మిస్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం ఐడియా వస్తుంది. సో స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది అనుకోవడం ఒక 2-3 డేస్ వచ్చే అవకాశం బాగా కనపడతా ఉంది. సో స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.